ప్రార్థన. పరలోకమందున తండ్రి, ఉన్నతమైన నామానికి కృతజ్ఞతలు స్తుతులు స్తోత్రములు. ఈ దినమందు తండ్రి అని పిలిచే గొప్ప భాగ్యం మీరు మాకు ఇచ్చినందుకు కృతజ్ఞత తండ్రి. ఇప్పటి వరకు ఆరాధన కార్యక్రమంలో పాటలు పాడుకోవడానికి నీ బిడ్డలు నీ లేఖన గ్రంథంలో నీ మాటలు చదివి వినిపించిన విధానాన్ని బట్టి కృతజ్ఞతలు తండ్రి. మా ముందు ఉన్నటువంటి సమయంలో మీ జీవ గ్రంథంలోని మరికొన్ని సంగతుల గురించి మేము ఆలోచిస్తుండగా వింటున్న నీ పిల్లలకు మంచి మనసునివ్వండి. చెబుతున్న నాకు సంయోచితమైన జ్ఞానమును ఇవ్వమని నీ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పేరట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. యేసుక్రీస్తు పేరట మీ అందరికీ నా యొక్క వందనములు తెలియపరుస్తున్నాను. ఈరోజు ఒక సందేశాన్ని మనం నేర్చుకున్నాం. దారి తొలగిన నరుల్ని దరి చేర్చేది ఎవరు? దారి తొలగిన మనిషిని దరి చేర్చేది ఎవరు అనేటటువంటి పాఠాన్ని మనం విందాం. దారి తొలగిన వాడు, దారి తెలియని వాడు గమ్యానికి చేరాడు. ఏ దారి అంటే ఈ లోక సంబంధమైన దారి గురించి కాదు. అత్తారింటికి దారేది సినిమా ఉంది, దాని గురించి కాదు. పరలోక సంబంధమైన దారి, భూ సంబంధమైన దారి గురించి. భూ సంబంధమైన దారి తొలగిపోతే మరల ఎవరో ఒకరు చెబితే దారి తెలుస్తుంది, కానీ పరలోకం వెళ్ళే దారి తెలియలేదు. పరలోకం నుండి తిరిగి వచ్చిన యేసుక్రీస్తుకి దారి తెలుసు కనుక మరలా పరలోకానికి వెళ్ళిపోయాడు యేసుక్రీస్తు. భూమి మీద ఉన్నటువంటి మానవునికి దారి తెలియక దారి తొలగిపోయాడు. అందుకే ఈ పాఠం, దారి తొలగిన నరుని దరి చేర్చేది ఎవరు అనేటటువంటి విషయం గురించి మనము ఈరోజు మాట్లాడతాం. గమ్యానికి చేరాలి అంటే ఒక రూట్ తెలియాలి, దారి తెలియాలి. ఆ దారి నీకు ఖచ్చితంగా తెలిస్తేనే నువ్వు ఆ గమ్యానికి చేరుకోగలుగుతావు. అది ఏ గమ్యము అంటే పరలోకం అనేటటువంటి గమ్యం. అది ఒక్కరికే తెలిసింది, యేసుక్రీస్తుకి. తర్వాత తెలుసుకున్న వారు ఎంతోమంది భక్తులు ఈరోజు పరదేశంలోకి వెళ్ళిపోయారు. చాలామందికి దారి తెలియక ఈ లోకంలోనే బ్రతుకుతూ భూ సంబంధమైన దారి అనుకొని తీరా కన్ను మూస్తే నరకానికి వెళ్ళిపోతున్నారు. కనుక ప్రియమైన దేవుని పిల్లలారా, మరి దారి తొలగినటువంటి నరుణ్ణి, మనిషిని దరి చేర్చాలి, అంతే కదండి, గమ్యానికి చేర్చాలి. అప్పుడప్పుడు ఊరు వెళుతూ ఉన్నప్పుడు మనకు బాట కానీ దారి కానీ ఆ ఊరికి పోయే మార్గం మనకు తెలియలేదనుకోండి, అక్కడ ఉన్నటువంటి వ్యక్తులను అడిగి తెలుసుకొని ఆ మార్గం గుండా వెళతాం. ఒకవేళ తెలుసుకోకుండా వెళ్ళిపోయావు అనుకోండి, వెళ్ళవలసినటువంటి మార్గానికి నువ్వు వెళ్ళక ఆ మధ్యలో ఎక్కడొక్కడ ఆగిపోతావు. అదేవిధంగా పరలోకానికి వెళ్ళే దారి తెలియకపోతే నువ్వు పరలోకానికి వెళ్ళవు, భూమి మీద ఉండవు. తీరా వెళ్ళిపోయేది పాతాళ గుండానికి, నరకానికి. కనుక ఏం తెలియాలి మనకిప్పుడు? దారి తెలియాలి, రూట్ తెలియాలి. ఒకసారి మన బైబిల్లో కూడా చూస్తే ఆ మాట, ఒక అద్భుతమైన మాట ఉంటుంది చూడండి. కీర్తనల గ్రంథము గమ్యానికి చేరాలి అంటే ఒక రూట్ తెలుసుకోవాలి. ప్రతి క్రైస్తవుడు, ప్రతి వ్యక్తి, క్రైస్తవులనే కాదు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ రూట్ తెలియాలి. అందుకనే సామెతల కీర్తనల గ్రంథంలో భక్తుడైనటువంటి దావీదు కీర్తన, ఇది దావీదు గారు రచించినటువంటి కీర్తన గ్రంథంలోని మాట. 53వ కీర్తన 2వ వచనము 3వ వచనం మనం చూద్దాం. 53వ కీర్తన 2వ వచనం 3వ వచనం చాలా జాగ్రత్తగా వినాలి మనం. మొట్టమొదటి మాట ఏమంటున్నారంటే వివేకము అంటున్నారు, అంటే తెలివి లేదా జ్ఞానము. ఇది ఇంపార్టెంట్ మనిషికి. వివేకం అనేది ముఖ్యం, తెలివి ఉండాలి మనిషికి.
వివేకం ఉండాలి, జ్ఞానం ఉండాలి. ఆ వివేకం ఉన్నటువంటి వ్యక్తి, ఆ తెలివి ఉన్నటువంటి వ్యక్తి, ఆ జ్ఞానం ఉన్నటువంటి వ్యక్తి ఏం చేస్తాడు? జ్ఞానము లేనివాడు ఏం చేస్తాడు? తెలివి లేనివాడు రూట్ మర్చిపోతాడు, గమ్యానికి చేరుకోలేవాడు. గమ్యానికి చేరాలంటే తెలివి ఉండాలి, రూట్ ఉండాలి. చాలామంది ఈరోజు కొత్త ప్రాంతానికి వెళ్ళాలనుకోండి, మొబైల్లో ఒక యాప్ ఉంటుంది. ఏంటిది అది? గూగుల్ మ్యాప్లోకి వెళ్ళిపోతే నువ్వు ఎక్కడికి వెళ్ళాలి, ఎన్ని కిలోమీటర్లు ఉంటుంది, ఎలా వెళ్ళాలో చూపించిద్ది. దీని ప్రకారం ఈరోజు లారీ వాళ్ళు కానీ, బస్ ఎక్కే వాళ్ళు కానీ, కారులో పోయే వాళ్ళు కానీ, ఇట్లా మాలాంటి బైక్ మీద పోయే వాళ్ళు కానీ ఈ రూట్ మ్యాప్ని చూసుకొని వెళ్ళిపోతూ ఉన్నారు. టెక్నాలజీ పెరిగింది అంటున్నారు, ఒక ట్రెండ్ మారింది అంటున్నారు, ఈ విధంగా వెళ్ళిపోతున్నారు. ఓకే, భూ సంబంధమైన మార్గానికి వెళ్ళాలంటే ఎన్నో మార్గాలు గుండా ఏదో ఒక రకంగా తెలుసుకొని వెళ్ళిపోతున్నారు, మంచిదే. మరి నేను పరలోకం వెళ్ళాలంటే రూట్ మ్యాప్ ఓకే చేస్తాను, ఆ రూట్ మ్యాప్ ద్వారా పరలోకం వెళ్తానంటే వెళ్ళగలుగుతామా? ఆ పరలోకం అనేది ఈ మొబైల్లో చూపిస్తుందా? చూపించదు. కనుక ఏ ఉండాలి మనిషికంటే వివేకం ఉండాలి. లోకంలో ఏ మార్గానికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలో తెలుసుకున్నటువంటి మనిషి మాత్రము పరలోకానికి వెళ్ళేటటువంటి మార్గాన్ని తెలుసుకోలేదన్నమాట. కనుక అంటున్నాడు ఇక్కడ, వివేకము అనే పదం వాడుతున్నాడండి. వివేకము అంటున్నాడు. వివేకము కలిగి దేవుని వెదుకువారు కలరేమో అని. ఏమర్థమైపోయింది మీకు? వివేకము కలిగి, తెలివి కలిగి, జ్ఞానము కలిగి దేవునిని వెదికేవారు ఉన్నారు అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలన చేస్తున్నాడు. ఇది చాలామంది గమనించాలి. దేవుడు మనల్ని చూడలేదు అనుకోకూడదు. దేవుడు మనల్ని పట్టించుకోవటం లేదు, దేవుడు మనల్ని చూడటం లేదు, దేవుడు మనకు సమాధానం ఇవ్వటం లేదు, దేవుడు మనకు సహాయం చేయటం లేదు అనుకోవటం తప్పది. నిన్ను ఎప్పుడు చూసేది ఎవరో తెలుసా? దేవుడే. నీ ఫ్యామిలీ వారు, నీ కుటుంబం వారు నిన్ను చూచినా చూడకపోయినా, నీ భర్త నిన్ను చూచినా చూడకపోయినా, నీ భార్య నిన్ను చూచినా నిన్ను చూడకపోయినా, నీ పిల్లలు నిన్ను చూచినా చూడకపోయినా, పట్టించుకోకపోయినా చూచేవాడు ఒకడున్నాడు. ఆయనే మన పరలోకపు దేవుడు, అనగా తండ్రి. ఆ పరలోకపు తండ్రి ఎక్కడున్నాడంటే పరలోకంలో ఉన్నాడు. దేవుడు అంటే, దేవుడు అన్న పదం మనము గమనించవలసింది పరలోకంలో ఉన్నటువంటి తండ్రి. దేవుడనే పదము తండ్రికి వాడబడింది, దేవుడనే పదము యేసుక్రీస్తుకు వాడబడింది, దేవుడనే పదము పరిశుద్ధాత్మ దేవుడికి వాడబడింది. గమనించాలి మీరు. మన పరలోకపు దేవుడు తండ్రి పరలోకంలో నుండి గమనిస్తున్నాడంట, పరిశీలన చేస్తున్నాడంట. ఎందుకు గమనిస్తున్నాడు ఆయన? ఎందుకు? భూమి మీద ఉన్న మానవాళి దేవునిని వెదుగుతారేమోనని ఆయన చూస్తున్నాడు. కానీ ఎవరో కూడా తెలివి లేక, ఆయనను వెదికేవారు లేక, భూ సంబంధమైన వాటిని వెదికేవారుగా కనబడుతున్నారు దేవుడికి ఫస్ట్. అందుకే ఇక్కడ చెప్తున్న మాట ఏంటంటే, వివేకము కలిగి దేవుణ్ణి వెదుకువారు కలరేమో అని దేవుడు ఆకాశము నుండి చూచి నరులను పరిశీలించెను. మానవులుగా చెయ్యవలసినటువంటి పని ఏంటంటే దేవునిని వెదకాలి. బాగా గుర్తుపెట్టుకోవాలి, దేవునిని ఎదకాలి. దేవునిని వెతకకపోతే ఎక్కడ వెతకాలి? ఎక్కడ వెతకాలంటే బైబిల్లోనే వెతకాలి. ఎక్కడ పడితే అక్కడ ఇది దొరకడు దేవుడు. బైబిల్లో వెతకాలి. ఇదిగో ఆదివారం రోజు దేవుని మందిరంలో కూర్చుంటే దేవుడు దొరుకుతాడు. రేపు వస్తే దేవుడు ఉంటాడు ఇక్కడ. రేపు సోమవారం రోజు ఇదే టైంలో వచ్చి కూర్చుంటే దేవుని వాక్యం వినపడుతుంది ఇక్కడ. దేవుని మాటలు చెబుతారు ఎవరైనా ఇక్కడ? చెప్పరు. కనుక దేవుని వెదికే టైంలోనే వెతకాలి. మనం చనిపోయిన తర్వాత దేవుని వెతుకుతామంటే దొరకడాయన, పాతాళంలో కాలుతాం మనం. వయసు అంతా అయిపోయిన తర్వాత దేవుని వెతుకుతామంటే దొరకడాయన. వయసు అంతా నువ్వు లోక సంబంధంగా నువ్వు ఉపయోగించుకొని వయసు అంతా అయిపోయిన తర్వాత నేను దేవుని దగ్గరకు వస్తానంటే కుదరదు.
ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగం చేయాలంటే పరిమితి ఉంది, దానికి వయసు పరిమితి ఉంది. వయసు దాటిపోయిన తర్వాత రిటైర్మెంట్ అంటాడు ఆయన్ని. నువ్వు వద్దు, నువ్వు పనికిరా, వెళ్ళిపో అంటాడు. తెలుగులో అయితే అదే. తెలుగులో ఏంటిది? గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఎవరైనా వయసు అయిపోయిన తర్వాత నీవు పనికి రావని చెప్పేసి ఒక అద్భుతమైన పేరు పెట్టాడు దానికి. ఏంటిది? అది రిటైర్మెంట్ అని పెట్టాడు ఆయన. అంటే నువ్వు పనికిరావు దేవుడు ఎక్కడెక్కడికి లోక విద్యను బోధించడానికైనా, గవర్నమెంట్ ప్రభుత్వ ఆఫీసులలో పనిచేయడానికైనా ఒక మనిషి పనికి రాడని ఎలా కొడుతున్నారు. అలాంటి ఏమైనా దేవుని దగ్గరకు వస్తా అంటే దేవుడికి నువ్వే ఉపయోగపడతావు. కనుక నీకు వయసు ఉన్నప్పుడు, నీకు తెలివి ఉన్నప్పుడు, దేవుడు దొరికేటటువంటి కాలంలో ఉన్నప్పుడు, ఆరాధన జరిగేటటువంటి కాలం ఉన్నప్పుడు, దేవుని కార్యక్రమాలు జరిగేటటువంటి కాలం ఉన్నప్పుడు, అప్పుడు నువ్వు దేవుని ఎదిగితే దేవుడు ఖచ్చితంగా నీకు దొరుకుతాడు. నీకు వివేకము కలిగి ఎవరైతే దేవుని వెతుకుతారేమోనని దేవుడు పరలోకం నుండి పరిశీలన చేస్తే జరిగింది ఏందో చూద్దాం కింద. వారందరూ ఎవరోళ్ళు? ఆయన ఎవరైతే వెతుకుతారని చూసేటటువంటి మనుషులు వారందరూ దారి తొలగి బొత్తిగా చెడి ఉన్నారు. దారి తొలగిపోయారంట వీళ్ళంతా, బొత్తిగా చెడిపోయారంట. ఒక్క మంచి లేదు వారిలో, చెడిపోయారు. మనుషులందరూ చెడిపోయారంట. ఒక్కడును తప్పకుండా అందరూ చెడిపోయారంట. ఒకడన్నా మంచోడు లేడంట దేవుడు చూసినప్పుడు. అమ్మా, ఒక్కడు కూడా మంచోడు లేడంట, అందరూ చెడిపోయారంట. ఒక్కడును లేడు, అందరూ చెడిపోయాడు. ఎక్కడుండి చూస్తున్నాడు ఆయన? పరలోకంలో ఉండి చూస్తున్నాడు. ఆకాశం అంటే ఆయన ఉన్న లోకం, పరలోకం. దానికి పెట్టబడినటువంటి పేరే ఆకాశం. ఆకాశం అనగానే మనకు కనబడుతున్న ఆకాశం అనుకుంటున్నారు ఏంటి? కొమ్మ తీసి ఆ గ్రహాల నక్షత్రాలు ఉన్నటువంటి ఏరియా అనుకుంటున్నారు ఏంటి? కాదు కాదు, దేవుడు ఉన్న పరలోకం. దేవుడు మనకు కనబడడు, ఆయన మాత్రం మనం చూస్తాడు. ఆయన ఆకారం చాలా పెద్దదిలేండి. మనం చనిపోయిన తర్వాత మన ఆకారం కూడా చాలా పెద్దగా ఉంటుంది. ఇప్పుడేదో 5 అడుగులు 6 అడుగులు మనుషులు మనం. ఈ మానవ నేత్రాలకు దేవుడు కనబడడు. ఆయన దేవుడుకున్న నేత్రాలు మనకి ఇవ్వబడతాయి రేపు. నెక్స్ట్, దేవుడు పరలోకంలో చూస్తే ఏ ఒక్కరు కూడా మంచిగా లేకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది చెప్పండి ప్రియమైన దేవుని పిల్ల. మరి అలాంటి దారి తప్పిన వారిని, మార్గాన్ని తప్పిన వారిని ఏమండి మరి దేవుని దగ్గరికి చేర్చాలి కదా. దేవుని దగ్గర చేర్చాలంటే ఏమి అవసరం ఉంది? దేవుని దగ్గరికి చేర్చేటటువంటి ఒక మార్గం ఏంటి, లేకపోతే ఒక ఆయుధం ఏంటి? ఆలోచించాలి మనిషి. తప్పిపోయిన వాళ్ళందరినీ వదిలేసుకుంటూ వెళ్ళిపోతే వీరు వెళ్ళిపోయేది ఎక్కడికంటే మార్గం తప్పి వేరే మార్గానికి వెళ్ళిపోతున్నారు. కనుక దేవుడు ప్రేమతో మనకు చెబుతున్నటువంటి మాటలు ఇవి. దారి తొలగిన నరుని దరి చేర్చేది ఎవరు? మరి ఇప్పుడు చెబుతూ కింద మాట అన్నాడు, ఒక్కడును తప్పకుండా అందరిని చెడి ఉన్నారు, మేలు చేయువాడు ఎవడును లేడు, ఒక్కడును లేడు. చాలామంది దేవునిని వెతకటం మానేశారండి. ఈరోజు ప్రార్థనలు కూడా చేయడం రాట్ల మనిషికి. విరేచనాలు వస్తే ప్రార్థన చేస్తున్నాడు, తలనొప్పి వస్తే ప్రార్థన చేస్తున్నాడు, కడుపుల నొప్పి వస్తే ప్రార్థన చేస్తున్నాడు, పెళ్ళి అయితే ప్రార్థన చేస్తున్నాడు, పెళ్ళి కాకపోతే ప్రార్థన చేస్తున్నాడు. దేవునిని వెతకటం అంటే అదేనా? ఇవేనా దేవుడు చెప్పుకోవాల్సినవి? ఈరోజు మనిషిని బట్టి దేవుని నామానికి అవమానం వస్తుందంట. ఎవరిని బట్టంట? మిమ్మల్ని బట్టే కదా నా నామానికి అవమానం వచ్చేదంటాడు దేవుడు బైబిల్లో. మనల్ని బట్టి దేవుని నామానికి అవమానం రాకూడదు. ఒక క్రైస్తవుడు అంటే ఒక కింగ్, ఆయన రాజు. క్రైస్తవులు అంటే సామాన్యంగా చూస్తున్నారండి మనిషి. ఒక రాజు అయిన వాడు, ఒక యాజకుడైన వాడు, ఒక కింగుగా ఉన్నవాడు, ఒక స్టార్గా ఉన్నవాడు. ఏమన్నాడు మనల్ని? స్టార్స్ అన్నాడు, వెలుగుగా ఉన్నవాడు. ఇంకేమన్నా తెలుసా? మనం హీరోలు అంట. మనం సినిమాలో రీలే హీరోలు వాళ్ళు, మన రియల్ హీరోలు మనం. వాళ్ళ లైఫ్లో రీలే, మన లైఫ్లో రియల్. అంటే నిజమైనటువంటి హీరోలను, దేవుని బిడ్డలైనటువంటి క్రైస్తవులు మనకు పెట్టినటువంటి ఈ బిరుదులు, మనకు చెప్పినటువంటి మాటలు ఇవి. ఏమన్నాడు తెలుసా? మనల్ని స్టార్స్ అన్నాడు. మనల్ని ఏమన్నాడో తెలుసా? హీరోలు అన్నాడు. మనల్ని వెలుగులు అన్నాడు. మరి ఈ స్టార్లు, హీరోలు, ఈ వెలుగులు అసలు దేనిని దేవుణ్ణి అడగాలి? దేనికోసం దేవుణ్ణి ప్రార్థన చేయాలి? మనం ఏం అడుగుతున్నాం? ఈరోజు ఎంతవరకు అడిగి ఆగిపోతున్నాం? తెలుసుకోవాలి. నువ్వు దారి, అసలైన దారి నువ్వు తెలుసుకోవాలి. విరేచనాలు వేస్తే ఒక టాబ్లెట్ వేసుకుంటే తగ్గిపోద్ది. ఒక తలకాయ నొప్పి వస్తే నాకు అర్ధరాత్రి 1 గంటకు వచ్చింది కరెక్ట్గా తలకాయ నొప్పి. నాకు ఇవాళ 1 గంటకు లేచి తలనొప్పితో బాధపడ్డాను నేను.
టాబ్లెట్ స్పేర్లో ఉంటుంది కనుక టాబ్లెట్ వేసుకొని పడుకున్నాను, తెల్లారేసరికి తగ్గిపోయింది అది. అంతే, తగ్గిపోద్ది. కడపల నొప్పి వచ్చిన టాబ్లెట్ వేసుకో, తలకాయ నొప్పి వచ్చిన టాబ్లెట్ వేసుకో, విరేచనాలైన టాబ్లెట్ వేసుకో. పెళ్ళి దేవుడు ఖచ్చితంగా చేస్తాడు, అది నో ప్రాబ్లం. ఈ లోక సంబంధమైనవి దేవుడు ఖచ్చితంగా నీకు సహాయం చేస్తాడు. వాటి మీద ఒక క్రైస్తవుడుగా ఆధారపడకూడదు. ఎందుకంటే మనము రాజులం. రాజు చడుకుంటాడా? రాజు చడుగుతాడా? అలాంటి గొప్ప స్థాయి, గొప్ప స్థితి మనకిస్తే ఏం ఎదుగుతున్నాం మనం? ఆలోచన చేయండి. ఇలా వెదికే వారందరూ కూడా దారి తప్పిన వారే, దారి తొలగిన వారే. వీరిని మనం దరి చేర్చాలి, పరలోకం వైపు నడిపించాలి. అందుకే ఈ మాటలు. ఆ వివేకం లేదు, ఆ తెలివి లేక దేవుని ఘోషాడుతూ ఉన్నారు. వారి ప్రార్థనలు చేయటం రావట్లేదు అంటున్నాడు ఆయన. దేవుడు అదే అంటున్నాడు. అందుకే ఈరోజు ప్రార్థనలన్నీ తెలివి లేని ప్రార్థనలు అన్నాడు ఆయన. ఏం అడుగుతున్నారో వారికి అర్థం కాకుండా అడుగుతున్నారు. దేవునిని వెదికేవారు దారి తప్పిపోయారు. అది దేవుణ్ణి ఎదికేవారు. దేవుడు అక్కడ ఉంటే నన్ను ఎవరు ఎదుగుతారో అని ఆయన చూస్తుంటే వీళ్ళంతా దారి తప్పి తొలగిపోతే మరి వీరిని కాపాడాలంటే ఒక స్వచ్ఛమైన, నిర్మలమైన, కల్ముషం లేని మాటలు కావాలి. మాటలు కావాలి. ఆలోచించండి. ఎక్కడ చూసిన స్వస్థత మహాసభలు అంటారు. ఎక్కడ స్వస్థత జరిగింది కనబడుతుందమ్మా మీకు? కనబడుతుందా? దేవునిని బాగా పరిచయం చేయాలి సమాజానికి. మనం గొప్పవాళ్ళం, దేవుడు చాలా గొప్పవాడు. నీవు నేను ఉండవలసింది ఈ లోకంలో కాదు. నీవు నేను ఉండవలసింది ఈ లోకంలో కాదు. రోగం లేనివాడు మనిషే కాదన్నాడు శాస్త్రవేత్త. ముక్కున్నప్పుడు ఏముంటుంది? ముక్కున్నప్పుడు ఏముంటుందమ్మా? జలుబు ఉంటుంది ఖచ్చితంగా. ఉండదా? ఈ శరీరం అన్నప్పుడు ఈ లోకంలో ఉన్న వాతావరణానికి తట్టుకోలేక వ్యాధులు వస్తాయి, రోగాలు వస్తాయి. దేవుడు ఖచ్చితంగా తీస్తాడు. వీటి మీద నువ్వు ఆధారపడకూడదు. తీసినా తీయకపోయినా ఎంతమంది భక్తుల చరిత్రలు ఇవ్వండి మనకు బైబిల్లో. యోబు గారి చరిత్ర గురించి ఒకసారి ఆలోచించు, దావీదు చరిత్ర గురించి ఒకసారి ఆలోచించు, అబ్రహాం చరిత్ర గురించి, అపోస్తులైన పౌలు గారు, అపోస్తులు ఎన్ని కష్టాలు పడ్డారు, ఎన్ని శ్రమలు, వారికి ఎన్ని బాధలు, ఎన్ని రోగాలు. ఏమండి, ఆ తిమోతి గారికి అయితే కడుపు జబ్బు వచ్చేసిందంట ఆయన దేవుని వాక్యం ప్రకటిస్తున్నటువంటి క్రమంలో. మరి వాళ్ళందరూ ఏమీ నాకు రోగం ఉందని చెప్పేసి ఏమి ఫీల్ అయిపోలేదు. వాళ్ళు చూస్తున్నది, వారు వెదుగుతున్నది ఒకే ఒకటి, అదే పరలోకపు మార్గాన్ని. మనం పరలోకం వెళ్ళాలండి. ఈ లోకంలో ఎంతకాలం ఉంటాం? అసలు ఎవరు ఉంటారు? అర్థమవుతుందా? చిన్నపిల్లలకి హార్ట్ అటాక్ ఏంటండి? నాకు అర్థం కాదు. చిన్నపిల్లలకి గుండెపోట్లు వచ్చేస్తున్నాయి, వృద్ధులకి గుండెపోట్లు వచ్చేస్తున్నాయి, బక్కగా ఉన్న వారికి కూడా గుండెపోట్లు వస్తాయి. ఇదివరకు గుండెపోటు వచ్చిందంటే వీడు బాగా బలిచాడు, కొవ్వు బాగా పట్టేసింది, అందుకే వీడికి గుండెపోటు వచ్చింది అన్నారు చాలామంది. ఇవి విన్నాం మనం. అంతే తప్ప ఈరోజు చిన్నపిల్లడికి ఇప్పుడు గుండెపోటు వస్తుంది. ఎప్పుడు వినలా మీరు? బక్కగా కట్టెపుల్ల ఉన్నట్టు ఉన్నోడికి కూడా గుండెపోటు వస్తుంది. ఎప్పుడు వినలా మీరు? ఇప్పుడు వింటున్నా మనం చరిత్ర. ఇది ముఖ్యం కాదు. ఈ లోకం అనేది ఇంపార్టెంట్ కాదు మనకి. శాశ్వతమైనది మనకు పరలోకం ఉంది కనుక దాని కొరకు మన ప్రయాణం, దాని కొరకు మన ప్రయాసం. క్రైస్తవుడు అంటేనే ఒక ఎలుగండి, ఒక స్టార్, ఒక నక్షత్రం, ఒక ఈరోజు హీరోలకు పెట్టిన పేర్లు ఏ కదండి? స్టార్స్, స్టార్, 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 స్టార్స్. మెగాస్టార్ అంటాడు, రియల్ స్టార్ అంటాడు, రెబల్ స్టార్ అంటాడు, మెగా పవర్ స్టార్ అంటాడు, లేదా ఇంకొక స్టార్ అంటాడు. అలా హీరోలో పెట్టిన పేరు మనకు దేవుడు పెట్టాడు. ఒక హీరోగా, ఒక స్టార్గా, ఒక ఎలుగుగా ఉన్నటువంటి మనము ఎలాంటి వెతకాలి, ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే, జ్ఞానం కలిగి బ్రతికితే దేవుడు మనకు పరలోకాన్ని ఇస్తాడు. ఆలోచించాలి కదండి. ఒకసారి బైబిల్లో ఆ దారి ఏంటో మనం చూడాలి. అంతే కదండి, పరలోకపు దారి ఏంటో మనం చూడాలి. ఒకసారి చూడండి, ఇదే కీర్తనల గ్రంథము 119వ కీర్తన చూడండి. 119వ కీర్తన 14వ వచనం నుంచి చూద్దాం. 14వ వచనం నుంచి చూడండి. 119వ కీర్తన 14వ వచనం నుంచి మనం ఒకసారి పరిశీలన చేస్తే ఒక మంచి మాటలు 16వ వచనం వరకు చదువుదాం. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి, అండర్లైన్ చేసుకోండి, నీ శాసనముల మార్గమును బట్టి. నీ శాసనములు అంటే ఏంటి? దేవుని మాటలు. గుర్తుపెట్టుకోవాలి, దేవుని మాటలు, దేవుని వాక్యం అనేటటువంటి మార్గము. దేవుని మాటల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను అంటున్నాడు భక్తుడు. నీ ఆజ్ఞలను
నేను ధ్యానించెదను, నీ త్రోవలను మన్నించెదను, నీ కట్టడలను బట్టి నేను హర్షించెదను, నీ వాక్యమును నేను మరవకయుందును అన్నాడు కదా. ఓకే, 37వ వచనం చూడండి. వ్యర్థమైన వాటిని చూడకుండా నా కన్నులు త్రిప్పివేయుము. ఇది పోయిన వారం కూడా చదివించాను ఈ మాట. వ్యర్థమైన వాటిని చూడకుండా మనం ఏం చేయాలి? కన్నులని త్రిప్పివేసుకోవాలి. చాలామంది వ్యర్థమైన వాటిని చూడటానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. నెక్స్ట్, నీ మార్గములలో నడుచుకున్నట్టుకు నన్ను బ్రతికించుము. ప్రభువా, నేను నీ మార్గంలో నడవాలి, నేను నీ మార్గంలో నేను నడిచేటట్టు నన్ను ఏం చేయాలి? నువ్వు బ్రతికించు నన్ను. ఏంటి ఆయన మార్గములు? దేవుని మాటలు, దేవుని యొక్క వాక్యము. 101వ వచనం చూద్దాం. 101వ వచనం, నేను నీ వాక్యమును అనుసరించున్నట్లు, ఇదిగో దుష్ట మార్గములన్నిటిలో నుండి, మంచి మార్గం కాదు ఇది. ఈరోజు దేవుని పిల్లలుగా, లోకంలో ఉన్నటువంటి ప్రజలుగా వారు నడుస్తున్న వారి మార్గాలు ఎలాంటివంటే దుష్ట మార్గాలు. వాటన్నిటి నుంచి ఏం చేయాలి? ఇప్పుడు నా పాదములను నువ్వు తొలగించుము. నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధుల నుండి నేను తొలగకయున్నాను. నీ వాక్యములు నా జివ్వకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. నీ ఉపదేశము వలన నాకు వివేకము కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపము, నా త్రోవకు ఎలుగై ఉన్నది. ఈ మాటలన్నీ చూస్తే దేవుని శాసనమే దారి. ఈ మాటలను బట్టి దేవుని వాక్యమే దారి. ఈ మాటలను బట్టి దేవుని ఆజ్ఞలే దారి. దేవుని మాటలే నీకు నాకు మార్గము. ప్రపంచ యావత్తు ప్రజలకు దేవుని మాటలు, దేవుని శాసనాలు, దేవుని ధర్మశాస్త్రం, దేవుని బైబిలు గ్రంథమే మార్గము. ప్రపంచ మానవాళి అందరికీ ఒక మంచి మార్గం ఏదైనా ఉందంటే మన చేతిలో ఉన్నటువంటి 66 పుస్తకాలతో కూడినటువంటి మాటలు. ప్రియమైన దేవుని పిల్లలారా, వీటిని పక్కకు పెట్టి నేను మార్గాన్ని ఎన్నుకుంటాను, వీటిని పక్కకు పెట్టి నేను మార్గాన్ని చూసుకుంటానంటే నీ వల్ల కూడా కాదు. ఏ పుస్తకములు లేని మార్గము ఇదిగో మన దగ్గర ఉన్నటువంటి పుస్తకములు మాత్రమే ఉంది. ఏ గ్రంథాలలో లేని మార్గము, దారి ఇదిగో ఇక్కడే మాత్రమే ఉంది. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకనే దుష్ట మార్గాలు ఉన్నాయి లోకంలో, వాటి నుండి తప్పించుమంటున్నాడు. నీ మార్గము నా పాదములకు ఎలాంటిదంట? ఒక వెలుగు అంటున్నాడు. చీకటి, కరెంటు మొత్తం వెళ్ళిపోయింది. మన ఇంట్లో నుంచి బయటకు వెళ్ళాలి, లేదా బయట నుంచి ఇంట్లోకి వెళ్ళిపోవాలి, మొత్తం చిమ్మ చీకటి కమ్మి వేసింది. నీకు మార్గాన్ని చూపించడానికి వెలుగు లేదు. నువ్వు ఎలా నడుస్తావు? కంపు ఉండొచ్చు, రాయి ఉండొచ్చు, పాము ఉండొచ్చు, నువ్వు నడవగలవా? అందుకే ఈరోజు టార్చ్ లైట్లు వేసుకుంటున్నారు, సెల్ లైట్లు వేసుకుంటున్నారు, అవసరమైతే ద్వీపములు వెలిగించుకుంటున్నారు, అవసరమైతే క్యాండిల్స్ వెలిగించుకొని వెళ్ళిపోతున్నారు. నీకు కనబడుతుంది ఇక్కడ నీకు? అది నీ పాదములకు వెలుగేంటో తెలుసా? నిన్ను పరలోకానికి తీసుకుపోయేటటువంటి దారి, మార్గం ఏంటో తెలుసా? ఇదిగో దేవుని మాట. దేవుని మాట ఇది మాత్రమే నిన్ను పరలోకానికి తీసుకుని వెళుతుంది. పురావస్తు శాస్త్రవేత్తలు ఉంటారు ఇప్పుడు. పురావస్తు శాస్త్రవేత్తలు త్రవ్వకాలలో ఏది దొరికినా దాని గురించి వారు పరిశీలిస్తారండి. ఏదైనా దొరకనే వాళ్ళకి. ఒకసారి ఒక ఆయనకి ఎంట్రుక దొరికింది. ఎక్కడ? ఇంట్లో. తను ఇంట్లో నుంచి బయటకు వెళ్ళిపోతున్నాడు శాస్త్రవేత్త. ఇంట్లో నుంచి వెళ్ళిపోయేటప్పుడు ఇంటికి లాక్ వేసేసాడు. కొన్ని సంవత్సరాల తర్వాత తిరిగి మళ్ళా ఇంట్లోకి వచ్చాడు. ఆ ఇంట్లోకి వచ్చి అడుగు పెట్టిన తర్వాతకి అక్కడ ఒక ఎంట్రుక దొరికింది. ఏంటిది? ఎంట్రుక దొరికింది. ఈ ఎంట్రుక ఎవరిది? నేను మొత్తం ఊడ్చేశాను, లాకేసుకున్నాను, వెళ్ళిపోయాను. అసలు నా లాకేసుకొని వెళ్ళిపోయిన తర్వాత వచ్చి చూస్తే లాకేసినట్లే ఉంది. ఇన్ని సంవత్సరాల తర్వాత నా ఇంట్లోకి ఎవరు వచ్చారబ్బా, ఎవరిది ఎంట్రుక అని చెప్పేసి మళ్ళా ఎంట్రుకను పట్టుకొని కొన్ని సంవత్సరాలు పరిశోధన చేసిన తర్వాత తనకు తెలిసిందేందో తెలుసా? ఈ ఎంట్రుక నాదే.
వాడింటి గురించి వాడికి తెలుసుకోవడానికి కొన్ని సంవత్సరాల కాలం పట్టింది. ఏమర్థమైపోతుంది మనకంటే, ఒక శాస్త్రవేత్త అన్నవాడు అడిగి ఏది దొరికినా దాని మీద బాగా పరిశీలన చేస్తాడు. బాగా గుర్తుపెట్టుకోవాలి. ఈ మాట నేను ఎందుకు చెబుతున్నాను అంటే, ఆకాశం నుంచి దేవుడు మనల్ని పరిశీలన చేస్తున్నాడు. ఏమని పరిశీలన చేస్తున్నారంటే, నా బిడ్డలు తెలివి కలిగి వివేకము కలిగి నన్ను వెతుకుతారేమో, నా మార్గాన్ని కనుగొంటారేమో, నేనున్న దగ్గరకు వస్తారేమోనని ఆయన పరిశీలన చేస్తుంటే, ప్రతి మనిషి దుష్ట మార్గములో ప్రయత్నిస్తూ దుష్ట మార్గములో వెళ్ళిపోతూ అసలు మార్గాన్ని పక్కకు పెట్టి లోక సంబంధమైన మార్గాలను వెన్నుకుంటుంటే దేవునికి ఎంత వేదన బాధ కలుగుద్ది ఒకసారి మనం ఆలోచించాలి. లోకంలో ఉన్నటువంటి శాస్త్రవేత్తలే కొన్ని సంవత్సరాలుగా ఏది పడితే అది దొరికితే వాటి మీద అంతగా పరిశీలన చేస్తుంటే, దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా మన చేతిలో ఒక మార్గం కలిగినటువంటి ఒక పుస్తకం మన చేతిలో ఉంటే ఎందుకు దేవుని మాటల్ని మనం పరిశీలన చేయలేకపోతున్నాము? అందుకే ఎవరు చెప్పినా, ఎవరు పడితే వాళ్ళు చెప్పే మాటలను అన్నిటిని మీరు అంగీకరించకూడదు. బైబిల్లో ఏముంది, మనం ఏమి నేర్చుకుంటున్నాము, మనము ఎక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళేటటువంటి మార్గము కలిగినటువంటి మాటలు చెబుతున్నాడా లేదా అని నువ్వు పరిశీలన చేయాలి తప్ప ఏది పడితే అది వినేయకూడదు, ఏది పడితే అది అంగీకరించకూడదు, ఏది పడితే అది నువ్వు స్వీకరించకూడదు, ఏది పడితే అది నీ మనుషులోనికి రానియకూడదు. నిన్ను పరలోకానికి నడిపించే దానిని మాత్రమే నువ్వు గట్టిగా పట్టుకోవాలి, స్వీకరించాలి, అంగీకరించాలి. కల్తీ విత్తనాలు వచ్చాయి, పంటలు పండట్లేదు. కల్తీ పత్తి విత్తనాలు వచ్చాయి, కల్తీ మిరప విత్తనాలు వచ్చాయి, కల్తీ ధాన్యపు గింజలు వచ్చేసాయి, కల్తీ మామిడి గింజలు వచ్చేసాయి, కల్తీ జామ గింజలు వచ్చేసాయి, అంత కల్తీ. మరి ఈరోజు బైబిల్లో కల్తీ ఎందుకు చెప్పరు? కల్తీ ఎందుకు ఉండదండి? కల్తీ బోధలు వచ్చేసాయి, బాగా గుర్తుపెట్టుకోవాలి మీరు. కల్తీ బోధలు వచ్చేసాయి. ఏమండి, నేను మందిరం కట్టడానికే డబ్బులు లేక అల్లాడిపోతుంటే ఎక్కడి నుంచో దూరం నుంచి పొద్దున వచ్చేసి మేము మందిరం సగం కట్టేసామండి, మందిరం కట్టడానికి డబ్బులు లేవు, మేము వచ్చాము, మిమ్మల్ని అడుగుతున్నాము అంటున్నాడండి. మా మందిరానికి ఎవరు డబ్బులు ఇవ్వట్లేదండి, నీకు ఎక్కడ ఇస్తారన్న దెబ్బ మూసుకొని వెళ్ళిపోయాడు. నిజంగా మందిరం కట్టడానికి వచ్చాడా? ఇప్పుడు నేనేం చేయాలంటే ఏరే జిల్లాకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు కరీంనగరు, కరీంనగరు లేకపోతే అటు పోతే గుంటూరు, అటు పోతే తెనాలు, ఏదో సంథింగ్ అటు వెళ్ళిపోవాలి ఇప్పుడు నేను అడుక్కోవడానికి. నమ్ముతారా ఈ రోజుల్లో? నమ్ముతారండి? అడుక్కునేవాడికి ఒక ప్యాషన్ చెప్పండి. నేను అడుక్కునేవాడు ఎలా వస్తున్నాడంటే, 2 బొమ్మలు ఉంటాయి. ఒక పక్క వెంకటేశ్వర స్వామి బొమ్మ ఉంటుంది, ఒక పక్క యేసుక్రీస్తు బొమ్మ ఉంటుంది. క్రైస్తవుల ఇళ్ళకి వచ్చేటప్పుడు వెంకటేశ్వర స్వామి బొమ్మను ఇటు తిప్పేసి క్రిస్టియన్ బొమ్మను చూపిస్తున్నారు. క్రిస్టియన్ బొమ్మ. మనం ఏమనుకుంటామంటే, పాపం వీడు దేవుని బొమ్మను తీసుకొచ్చాడు, మనకు జాలేసేసి వాడికి ఒక రూపాయో ఒక 10 రూపాయలో అన్నం పెట్టో బియ్యం వేస్తున్నాం మనం, అంతేనా? వీడు మరలా అన్నిలోకి వెళ్ళిపోయి క్రిస్టియన్ బొమ్మ చూపాడు. ఎందుకంటే వాళ్ళు లేరు కదా, క్రిస్టియన్ బొమ్మ చూపిస్తే వెంటనే వీడు తిప్పి ఇది చూపిస్తున్నాడు. అంటే వాడు ఒక ఫ్యాషన్ చూడండి, వాడు ఎలా అడుక్కుంటున్నాడు. క్రైస్తవుల కుటుంబాలకు వచ్చినప్పుడు క్రీస్తు బొమ్మను చూపిస్తున్నాడు, హిందువుల కుటుంబాలకు వెళ్ళిపోయినప్పుడేమో వెంకటేశ్వర బొమ్మను నరసింహ బొమ్మను చూపిస్తున్నాడు. అంటే దేవునిని కూడా ఈ విధంగా అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నారంటే, దేవునిని కూడా ఈ విధంగా అడ్డం పెట్టుకొని బ్రతుకుతున్నాడు. ఒక సేవకుడు నాతో మాట్లాడుతున్నాడు. నిన్నటి ఉదయం 8:30 నుంచి 8:45 మధ్యలో ఒక సేవకుడితో నేను మాట్లాడుతున్నాను. సేవకుడితో మాట్లాడితే ఇద్దరం మాట్లాడుకుంటూ ఎక్కడయ్య గారు మీరు సేవ, ఎక్కడయ్య గారు మీరు సేవ అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నప్పుడు ఇతను ఒకటే సంఘం నెలకు 18,000 జీతం, దశమ భాగాలు అయ్యగారికి, గృహ కూడికలు పెట్టుకున్నటువంటి అమౌంట్ అయ్యగారికి, సంఘంలో వచ్చి కానుకలు ఉంటే ఆదివారం మీరు నాకు కానుకలు ఇస్తారా, అవి నెలకంట అతనికి సుమారు 8 నుంచి 10,000 వస్తాయంట నెలకి. ఎంత వస్తాయి నెలకి అంటే 4 వారాలు. 4 వారాల్లో అంటే వారానికి ఒక 2,000, 2,500. ఈ డబ్బులు ఎవరికి ఇస్తారు బ్రదర్ అని అడిగాను నేను. ఈ నెల మీద వచ్చేటటువంటి ఈ కానుకలు ఏదైతే ఉందో 8 నుంచి 10,000, ఇవి డబ్బులు ఆ సంస్థ పంపించేస్తారంట వాళ్ళు. ఇతనికి నెలకు 18,000 వేస్తారంట. దశమ భాగాలు ఏనే తీసుకుంటాడంట. తర్వాత గృహ కూడికలు పెట్టినప్పుడు వచ్చేటటువంటి అమౌంట్ అంత ఎంత ఇస్తారు కదండి, అవి ఏనే తీసుకుంటాడంట. అప్పుడు ఎన్నేలేది చేసేది సంఘం ఎన్ని? ఒక సంఘం.
ఒక ఆదివారం 1 గంట సేపు దేవుని మందిరంలో ఇప్పుడు నేను చెప్పినట్లు వాక్యం చెప్పి వెళ్ళిపోతే నెలకు సుమారు 20,000 రూపాయలు ఒక సేవకుడు సంపాదిస్తున్నాడండి. ఈరోజు నేను ఉద్యోగం చేస్తున్నాను, మీకు తెలియదు, తెలుసో తెలియదో. ఈరోజు నేను ఉద్యోగం చేస్తే 10,000 రూపాయలు. ఎన్ని గంటలు? సుమారు 12 గంటలు చేస్తాను ఉద్యోగాన్ని నేను. 1 గంట దేవుని మందిరములో చక్కటి ఫ్యాన్ కింద 1 గంట వాక్యం చెబితే నెలకు వచ్చేసి 4 గంటలు అనుకుంటే నెలకు 18,000 రూపాయలు సంపాదిస్తున్నాను. అంటే ఏం అర్థమవుతుంది మీరు ఒకసారి ఆలోచించండి. అంటే సేవకుడు తీసుకోకూడదా అంటే తీసుకో. 1 నెలకి మనము ఎంత కష్టపడుతున్నాం మనం. ఈరోజు ప్రియమైన దేవుని పిల్లరా, ప్రపంచంలో కల్తీ బోధలు వచ్చేసే, చాలా జాగ్రత్తగా ఉండాలి. మనల్ని పరలోకం నడిపించిన బోధ ఎవరు చెప్పినా వినకూడదు. నా మాట ఇప్పుడు మీకు అర్థం కాకపోవచ్చు, మీరు విన్నా వినకపోయినా కానీ ఎప్పుడు అర్థమవుతుందంటే మనము పరలోకానికి వెళతామా నరకానికి వెళతామా. ఒకవేళ నరకానికి వెళ్ళిపోయినప్పుడు నా మాటలు అర్థమవుతూ ఉంటాయి. చాలా జాగ్రత్తగా దేవుని మాటలు స్పందించాలి మనం. లేకపోతే ఇన్ని పుస్తకాలు, ఈ 66 పుస్తకాలు, ఇన్ని మాటలు ఎందుకంటే దేవుడు రాయించడం ఒకసారి ఆలోచించండి. దారి తొలగిపోతున్నారు. క్రైస్తవులు అనుకున్న వారు కూడా దారి తొలగిపోతున్నారు. వారిని ఆ మార్గం గుండా నడిపించే నాయకుడు మంచిగా లేడు. ఏదో ఆదివారం 1 గంట వాక్యం చెప్పేసి అదేదో మనకు తోచిన వాక్యం చెప్పేసి వెళ్ళిపోతే పరలోకం వచ్చిద్దిలే అనుకుంటే అది తప్పు. ప్రియమైన దేవుని పిల్లలు, పరలోకం రావాలంటే చాలా చాలా కష్టపడాలి. ఇప్పుడు పరలోకం పోయిన యేసుక్రీస్తు ఎంత కష్టపడాలి చెప్పండి మీరు. పోనీ మీకు అర్థమైపోయింది కదండి. పరలోకం పోయిన యేసుక్రీస్తు వారు భూమి మీద ఎంతగా కష్టపడ్డాడో మీకు తెలుసు. ఈరోజు అపోస్తులైన పౌలు కానీ, స్టెఫెన్ కానీ, అపోస్తులు కానీ, అబ్రాహాం కానీ, ఇస్సాక్ కానీ, యాకోబు కానీ, నోవా కానీ, లోతు కానీ, ఏమంటే వీళ్ళంతా పరదేశంలో నెమ్మది పొందుతున్నారంటే వీళ్ళు పరలోకం వెళ్ళాలి. వీరు ఎంత కష్టపడ్డారో ఆలోచన చేయండి. మరి మన కష్టం ఏది? మరి మనకు పరలోకం ఎలా ఇస్తాడు ఒకసారి ఆలోచించాలి కదా. మనం ఊరకనే మనకు పరలోకం ఇస్తే వాళ్ళు అంత కష్టపడాల్సినటువంటి అవసరం లేదు కదా. అబ్రాహాం అయితే చివరికి నీ కొడుకునే నాకు ఇచ్చే అంటున్నాడు, చంపేసే నీ కొడుకు నాకు అవసరమైతే అంటున్నాడు. ఇస్సాకు, యాకోబులు, అసలు యాకోబుల చరిత్ర గురించి మనం చూస్తే అసలు ఎన్ని కష్టాలు పడ్డారండి ఆ భక్తులు. ఆ దానియేలు, షడ్రకు, మెషకు, అబేద్నెగోలు తీసుకుపోతే అసలు తీసుకుపోయి ఎక్కడేశారు? వాళ్ళని అగ్నిగుండంలో పడేశారు. దానియేలు అయితే సింహాల భూమిలో పడేశారు. స్టెఫెన్ అయితే రాళ్ళతో కొట్టి చంపేశారు. యాకోబుని ఖడ్గంతో నరికి చంపేశారు. ఆ యోహాన్ గారు పత్రిక రాశాడు కానీ, ప్రకటన గ్రంథం రాశాడు కానీ, ఆయన తీసుకుపోతే పద్మాస్ దీపంలో పడేశారండి ఆయన్ని. చుట్టూ సముద్రం, ఎవరు లేరు అక్కడ. ఊర్లో ఇంతమంది జనాంగం మధ్య మనం బ్రతుకుతూ అన్ని సౌకర్యాలు దేవుడు మనకు కల్పించిన, కనీసం దేవుని కొరకు బ్రతకాలన్న ఆశ, ఆలోచన, తపన క్రైస్తవులుగా మనకు లేకపోతే దేవుడు మనకు పరలోకాన్ని ఎలా ఇస్తాడు? ప్రశ్నేసుకోండి. ఆచార ప్రకారంగా దేవుని సన్నిధికి వచ్చాము, చాలా ప్రమాదం ఉంది మనకి. బ్రతకండి దేవుని కొరకు, త్యాగం చేయండి దేవుని కొరకు, నీ మనసంతా దేవుని కొరకు ఇచ్చే, నువ్వు పరలోకాన్ని సంపాదించుకో. ఎవడు ఎప్పుడు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నాడు ఎవరికి అర్థం అవ్వటం లేదు. గ్యారంటీ లేని జీవితాలు చెప్తాను కదండి మీకు, అన్నిటికీ గ్యారంటీ ఉంది. నేను ట్రాక్టర్కి హైడ్రాలిక్ ఆయిల్ పైపు అడిగానండి, లిఫ్ట్ పైపు 600 రూపాయలు అన్నాడు. ఆ పేరు నేను అనలే. మేము ఎప్పుడు కొనుక్కొచ్చేది 400, 450 రూపాయలు, 350 రూపాయలకి లిఫ్ట్ పైపు కొనుక్కొస్తాం. 600 రూపాయలు అనేసరికి ఆశ్చర్యపోయారు. ఏంటమ్మా 600 రూపాయలు అంటున్నానంటే, దీనికి గ్యారంటీ ఉంటుందండి. మధ్యలో ఎప్పుడు ఓల్డ్ బొక్కబడ్డా కానీ మేము కొత్తది ఇస్తాము. ఆఫ్టర్ ఆల్ లిఫ్ట్ పైపుకే గ్యారంటీ ఉంటే మనకు గ్యారంటీ ఉందా ఒకసారి ఆలోచన చేయాలి. ఉందమ్మా, దీనికి ఉంది గ్యారంటీ. ఆఫ్టర్ ఆల్ మాట్లాడి పడేసే ఒక వస్తువుకే గ్యారంటీ ఉంది. ఏంటండి, నీ అవయవాలు ఎవరు చేయగలరండి? నీ రూపాన్ని ఎవరు చేయగలరండి? నీకేసిన రంగు ఎవరు వేయగలరండి? ప్రపంచంలో ఇంత పెద్ద ఆకారం కలిగినటువంటి, ఇన్ని అవయవాలు కలిగినటువంటి, ఇంత జ్ఞానం కలిగినటువంటి ఈ మనిషికే గ్యారంటీ లేదు 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 అని మొత్తుకుంటుంటే ఎవరికి భయం కలుగుతుంది? మరి ఎవరికి భయం కలుగుతుంది చెప్పండి అమ్మా. ఒక వస్తువుకు ఉందండి గ్యారంటీ. ఏంటమ్మా మరి మీరు ఎలా ఇవ్వగలుగుతున్నారు గ్యారంటీ? నమ్మకంగా ఇస్తారా అంటే, మాకంత నమ్మకం ఉందండి ఆ పైప్ మీద అంత నమ్మకం ఉన్నప్పుడే గ్యారంటీ ఇస్తుందంట. చూడండి, నిజంగా ఒక్కోసారి గ్యారంటీ ఇచ్చినప్పుడు ఇది ఇంత డేర్గా వేస్తే, బల్బు ఉందండి మనం వెలిగించే బల్బు, సంవత్సరం ఇస్తాడు ఆ బల్బు.
ఇదేంటి మధ్యలో ఎప్పుడు పోదు? నేను ఆశ్చర్యపోతానంటే అసలు వీళ్ళకి ఏమర్థం అవుతుంది? ఎంత తెలివితో చేయాలా బల్బుని? ఒక సంవత్సరం గ్యారంటీ ఉండగలిగిద్దన్న కెపాసిటీ ఉండగలిగిద్దన్న మెటల్స్ని వేసేసి ఒక బల్బుని తయారు చేస్తున్నాడు ఒక మనిషి. వాడికి ఆ బల్బు మీద అంత నమ్మకం ఉంది. అంత నమ్మకం ఉన్న బల్బుని మనం అంత నమ్మి తెచ్చుకుంటాం 100 పోతే పోయి అని. మన మీద మనకు నమ్మకం లేనప్పుడు ఎలా ఉండాలమ్మా చెప్పండి? ప్రియమైన దేవుని పిల్లలు, కల్తీ బోధలతో, ఎందుకంటే అది నీకు మార్గం చూపించదు. అది ఆయన శాసనాలు, ఆయన మార్గము, ఆయన వాక్యము నిన్ను ఒక మంచి మార్గానికి, ఆ మార్గం ఏంటో తెలుసా? పరలోకపని మార్గానికి నిన్ను తీసుకొని వెళ్తుంది. ప్రియమైన దేవుని పిల్లలు, ఏమర్థమవుతుందంటే దేవుని మాటే మార్గం. అవునా కదా? ఆలోచిస్తారా మీరు? ఆదికాండం చేయండి ఒకసారి. ఫ్యాన్ బంద్ చేయమ్మా, కొంచెం చాలా కూల్గా ఒకసారి ఫ్యాన్ బంద్ చేయరాదు లేచి. ఆదికాండం 3వ అధ్యాయం 11వ వచనం చూడండి. వినండి, వాక్యం వినండి. బంద్ చేయమ్మా, ఉంచు. ఆదికాండం 3వ అధ్యాయము 11వ వచనం. మా కాడ విజయరావు గారు ఉంటారు. ఆదివారం ఒక ఫ్యాన్ వేయనియడు. మళ్ళీ 3ంటికి మాకు ప్రేయర్. మీకు ఇప్పుడు చల్లటి ప్రాంతంలో వెళ్ళిపోతాం మనం. 3ంటికి వచ్చి కూర్చుంటే, బాగా ఎండలో వచ్చి కూర్చుంటే ఫ్యాన్ బంద్ చేసి వాకింగ్ చెబుతుంటాడు ఆయన. ఇక నాకు మొత్తం గారిపోతుంటుంది, ఖర్చు తడిసిపోతుంటుంది. అయినా మాకు చాలా ఇష్టం. ఆయన మాట ఇంపార్టెంట్ మాకు. ఆ గంటలో మాట్లాడే మాటలను మేము రాసుకోవాలి అంటే పిన్ డ్రాప్ సైలెంట్, ప్రశాంతంగా ఉండాలి. నిజం. కొద్దిసేపు కష్టపడదాం, కొద్దిసేపు బాధపడదాం, మీ జీవితం చాలా బాగుంటుంది. ఓకే, ఇప్పుడు ఆదికాండం 3:11లో ఒక మంచి మాటను చూడండి మీరు. అందుకు దేవుడు, నీవు దిగంబరివని నీకు తెలిపిన వాడు ఎవడు అని ఆదామును దేవుడు అడుగుతున్నాడు. అడిగి ఒక మంచి మాట, నీవు తినకూడదు అని నేను నీకు చెప్పాను. ఎంత మంచి మాట అండి! ఆదాముతో దేవుడు పలుకుతున్న మాట చెప్పండి. నేను నీకు తినకూడదని ఆజ్ఞాపించిన, చెప్పిన పండు నువ్వు పండు తినొద్దు అన్నాడండి. అదే దేవుని శాసనం, అదే దేవుని దారి, దేవుని మార్గం అదే. నేను నిన్ను తినొద్దు అన్నానంతే. ఎవరు చెప్పారు? అది భార్యగా చెప్పింది, మనిషిగా చెప్పింది. సర్వోన్నతుడైన సాక్షాత్తు దేవుడు చెప్పాడు, నువ్వు తినొద్దు. ఎవడంటున్నాడు ఈరోజు? నువ్వు వింటున్నావా? నేను వింటున్నానా? మనం వింటున్నావా భూమి మీద? రండి, ఆదివారం వచ్చేయండి దేవుని మందిరానికి. ఏది? ఎక్కడ కూర్చున్నారు? ఏదో కొన్ని లక్షల ఇవి ఉంటాయి, ఏంటి, మామిడి పండ్లు, పూత చాలా ఉంటుంది. తర్వాత పిందెలు ఉంటాయి, చాలా పూత ఉంటుంది, అంత పూత రాలిపోద్ది. చాలా పిందెలు ఉంటాయి, కొన్ని వేల పిందెలు ఉంటాయి, అన్నీ రాలిపోతాయి. కొన్ని లక్షల పూత రాలిపోద్ది, కొన్ని వేల పిందెలు రాలిపోతాయి, కొన్ని 100 కాయలు రాలిపోతాయి. చివరకు పండ్లు ఎన్నుండే? 1, 2, 3, 4 చెట్టుకు లెక్కేయచ్చు మనం. కూర్చున్నారు ఇప్పుడు. ఇది నిండి వారం వచ్చిందంటే అసలు మందిరం నిండిపోయి ఎప్పుడు మందిరాన్ని ఎక్కువ పెంచి కట్టాలని చూడాలి మనం. ఈ మందిరం కూలగొట్టేసి పెద్ద మందిరం కట్టాలనుకోవాలి మనం. లేకపోతే ఎదర టెంట్లు వేసి కూర్చోబెట్టి దేవుని మాటలు వినిపించాలని అనుకోవాలి మనం. ఇరుగిరు కూర్చోవాలి మనం. పడుకోను వాక్యం వినేటట్టు ఉంది ఇక్కడ మంచాలు వేసుకొని. ఇది మన జీవితాలు అయిపోయాయి మనకి. రండి దేవుని మందిరానికి అంటే దేవుని ఆజ్ఞ కాదు అది? కాదా? ఇబ్రిపత్రిలో ఏమంటాడు? కొందరు మానుకొనుచున్నట్లుగా ఇదిగో మీరు మానుకోవద్దు అన్నాడు. అది ఆజ్ఞ కాదా? అది మాట కాదా? దేవుని శాసనం అది. మరేది? మరి పట్టించుకోకపోయినప్పుడు మార్గం తప్పినట్టే కదా వీళ్ళు. మార్గం తప్పిపోయారంటే నువ్వు ఎలా వెళ్ళగలవు పరలోకానికి? మరి ఆలోచించాలి, ప్రతి క్రైస్తవుడుగా ఆలోచించాలి. ఆదాముకు ముందు ఎవరు తప్పిపోయారు? అవ్వమ్మ తప్పిపోయింది. అవ్వమ్మ దేవుని శాసనం పక్కన పెట్టేసింది. తర్వాత ఆదాము దేవుని శాసనం పక్కన పెట్టేశాడు. వాళ్ళ గర్భం గుండా ఎవరు వచ్చారు? ఆడేమయ్యాడు? చూడండి, యోధా పత్రిక 1వ అధ్యాయం 11వ వచనం చూడండి.
అట్టివారు ఏం చదవండి నేను 11 వచ్చిన యోధా రాసిన మొదటి పత్రిక. అయ్యో వారికి శ్రమ. ఎవరికి శ్రమ? బాగా వినాలి మీరు ఇప్పుడు. వారు కయ్యూను నడిచిన మార్గమును నడిచిరి. చాలా అసలు ఇంక జాలి మాట కిందికి వచ్చేసరికి మళ్ళీ చదువుతాను. కానీ ఎవరంట? వారు కయ్యూను నడిచిన మార్గం. ఏంటి కయ్యూను నడిచిన మార్గం? దుష్ట మార్గం, దేవుని మాటను ధిక్కరించి నడిచిన మార్గం. తన తమ్మున్నే చంపేశాడు, ఒక నరహంతకుడిగా మారిపోయాడు, ఒక దుష్ట మార్గాన్ని ఎంచుకున్నాడు కయ్యూను. అటు కూడా దేవుని శాస్త్రాన్ని విడిచిపెట్టాడండి, మార్గాన్ని తప్పిపోయాడు. కింద మాట చదువుదాం. బిలాము కూడా మార్గం తప్పిపోయాడు. బిలాము నడిచిన తప్పు త్రోవల్లో ఆతృత్వముగా పరిగెత్తిరి. కోరాహు చేసినట్లు తిరస్కారము చేసి నశించిరి. ఈ కయ్యూను కానీ బిలాము కానీ కోరా కానీ వీళ్ళు మార్గాన్ని తప్పిపోయారు. ఆదాము అవ్వమ్మ అని పుట్టిన కొడుకు కయ్యూను, తర్వాత ఈ బిలాము, తర్వాత ఈ కోరాహు. దేవుని శాసనాన్ని పక్కబెట్టేశారు, దేవుని మాటను తప్పేశారు వీళ్ళు. ఇలా తప్పిపోతున్నటువంటి వారిని దరి చేర్చేది ఏంటో తెలుసా? దేవుని మాటలు. ప్రియమైన దేవుని పిల్లలు, అందుకని ఒక మాట అంటారు ఆదికాండంలో 6వ అధ్యాయము 12వ వచనం. దేవుడు భూలోకమును చూచినప్పుడు ఆ భూలోకం మొత్తం చెడిపోయిందంట. భూమి మీద సమస్త శరీరులు మార్గమును చెరిపివేసుకున్నారు. చూసారమ్మా, సమస్త శరీరులు ఏం చేశారంటే వీళ్ళు మార్గాన్ని చెరిపేసుకున్నారంట. ప్రియమైన దేవుని పిల్లలు, అందులో మనం కూడా ఉన్నాం. ఆ మార్గం గుండా వచ్చేసాం ఇప్పుడు దేవుని మందిరంలోనికి. దేవుని శాసనాలు మనం స్వీకరిస్తున్నాం. ఈ శాసనాలను, ఈ మాటలను కూడా పక్కకు పెట్టి ఒకవేళ మనం మార్గం తప్పిపోయామా, చివరికి మన పని అయిపోయినట్టే. అందుకని ఒక మాట కూడా చూడండి ఒకసారి. యోధా పత్రిక 13వ వచనం చూడండి. యోధా పత్రిక 13వ వచనం, 1వ అధ్యాయం కదండి, 13వ వచనం ఒక మంచి మాట చూడండి. తమ అవమానమును నురుగు వెళ్ళగ్రక్కువారై, ఇదిగో సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగు చుక్కలుగాను ఉన్నారు. ఎలా 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 ఉన్నారంటే మార్గాన్ని తప్పి చుక్కలుగా ఉన్నారు. చుక్కలు ఎందుకు వాడాడు ఇక్కడ? చుక్కలు కూడా అప్పుడప్పుడు ఈ నక్షత్రాలు కూడా ఒక కక్ష ఉంటుంది వీటికి ఒకటి, అంటే ఒక రూట్ ఉంటుంది. నక్షత్రాలు ఒక కక్ష ఉంటుంది, రూట్. ఏమండి, అది తప్పి తిరుగుతుందనుకోండి, నక్షత్రం తప్పి తిరిగితే ఏమైపోద్దమ్మా? నక్షత్రం తప్పి తిరిగితే ఏమైంది? బ్లాక్ హోల్స్గా మారి కృష్ణబిలంలోనికి మారిపోతుంటాయి, అంటే రాలిపోతుంటాయి. కృష్ణబిలంలోనికి మారిపోతుంటాయి ఏ చుక్కలు, నక్షత్రాలు. అవి ఏ విధంగా అయితే ఆ కక్షను తప్పి తిరిగి కృష్ణబిలంలోనికి వెళ్ళిపోతున్నాయో, ఈరోజు నీవు నేను ఒక నక్షత్రాలుగా మనకు పేరు పెట్టాడు. జన్మ నక్షత్రం విన్నాం కదండి పాఠం. నక్షత్రాలుగా మనకు పేరు పెట్టాడు. ఈరోజు మనం తప్పి తిరిగితే మనల్ని ఏమన్నాడంటే మార్గము తప్పి తిరుగు చుక్కలుగా ఉన్నారన్నాడు మన గురించి. ఎక్కడ తప్పి తిరుగుతున్నాం మనం ఇప్పుడు? ఎక్కడ తప్పిపోతాం మనం? అవే కృష్ణబిలంలోకి వెళ్ళిపోతాయి నక్షత్రాలు, కక్ష దాటేసి. నువ్వు మార్గం తప్పి నువ్వు తిరిగితే నువ్వు వెళ్ళిపోయేది అక్కడ తెలుసా? పాతాళం. నక్షత్రాలకు మనకి లింక్ ఉంది. అవి మార్గం తప్పి తిరుగుతున్నాయి చుక్కలు, నువ్వు మార్గం తప్పి తిరుగుతున్నావు. అవి కృష్ణబిలంలోనికి వెళ్ళిపోతుంది, నువ్వు పోయి పాతాళంలోకి వెళ్ళిపోతావు. ఆలోచించండి దేవుని పిల్ల. మార్గం తప్పి తిరిగి చుక్కలుగా మనం ఉండకూడదు. మన మార్గం కరెక్ట్ రూట్ ఉండాలి మనకు. ఈరోజు హైవే రోడ్లు ఉన్నాయి కదండి ఇప్పుడు మనకు, మీకు తెలుసు కదా. ఇప్పుడు రోడ్లు ఉన్నాయి, ఇప్పుడు మనం నడిచే రోడ్లు మొత్తం ఇవన్నీ బైబిల్లో నుండి తీసినాయే. ఈ హైవే రోడ్లు మొత్తం చూడండి ఒకసారి. ఆ మాట మంచి అద్భుతమైన మాట మీకు చూపిస్తాను. యెషయా గ్రంథం ఉంటుంది చూడండి. నేషనల్ హైవేలు ఉంటాయి, జాతీయ అంతర్జాతీయ రోడ్లు ఉంటాయి చూసారు. నేషనల్ హైవేలు రోడ్లు, ఆ రోడ్లు చాలా బాగుంటాయి. మనం వేరే రాష్ట్రానికి దేశానికి వెళ్ళిపోతున్నప్పుడు ఆ రోడ్లు చాలా, ఈ హైవే రోడ్లు మొత్తం ఎలా వేసేసారు అంటే, ఒకసారి మనం బైబిల్లో కనుక మనం చూస్తే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం ముగిస్తాను నేను.
అయిపోయింది, ముగిస్తాను. ఆలకించండి, బాగా వినాలి. అడవిలో ఒకడు ఎవరైనా బాప్తిస్మ ఇచ్చే యోహాను గురించి, అది ప్రవచనం. అది ఎట్లనగా అరణ్యంలో యెహోవాకు ఇదిగో మార్గాన్ని సిద్ధపరచు అన్నాడు. అరణ్యంలో దేవునికి మార్గాన్ని సిద్ధపరచడానికి వచ్చాడు ఆయన. ఆ మార్గాన్ని వేసిన వాడు యేసుక్రీస్తు. మరలా ఇక్కడ నుంచి చూడండి, ఇక్కడ నుంచి చూడండి ఎంత బాగుందో, ఎంత మంచి మాట ఇక్కడ రాస్తున్నాడు. చదువురా. ఎడారిలో రాజమార్గం, ఎడారిలో రాజమార్గం సరళం చేయండి. లోయలో, ప్రతి లోయలో ఎత్తు చేయండి. ప్రతి పర్వతమును, ప్రతి కొండను అనచండి. వంకరగా ఉంటే వాటిని చక్కగా చేయండి. కరుకుగా ఉంటాయి కదండి, కరుకుగా ఉన్నట్టు ఏం చేయాలి? సమానంగా చేయాలి. అబ్బా ఎంత బాగుందండి. ఇవన్నీ మనిషి గురించే. కానీ ఈరోజు సమాజం హైవే రోడ్లు ఎలా వేశారండి? ఎత్తుగా ఉన్నోటిని, కొండలు, లోయళ్ళు, ఏమైనా కరుగ్గా ఉన్నోటిని అన్నిటిని కూడా ఏం చేస్తున్నాడు? నీట్గా చేసేసారండి రోడ్లు. ఎట్లేవో హైట్ లేవా? వేరే మహారాష్ట్ర అటు సైడ్ అటు పోతుంట చాలా ఎత్తు ఉంటుందంట. అది ఎక్కి దిగాలి కిందికి. రోడ్లు అడవులు అల్లంగేశారు, కొండలు అల్లంగేశారు, లోయలు అల్లంగేశారు రోడ్లు. చూడండి, ఆ ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఆ ప్రాంతాలకు, గుజరాత్ అటు ఆ ప్రాంతాలకు వెళ్ళిపోతే మన రోడ్లు అర్థమవుతూ ఉంటాయి. మెట్టలు అంటాం మనం. అలాంటి లక్షణాలు, అలాంటి క్యారెక్టర్స్ మనలో ఉన్నాయా? ఆలోచించండి. మన గురించి చెప్తున్నాడు ఇక్కడ యెషయా గ్రంథంలో ప్రవక్త. అలాంటి వారిని సరిచేయటానికే ఒకనాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను పుట్టించాడు. కరుగ్గా ఉందని నిన్ను సదనం చేస్తాడు. ఎత్తుపల్లాలుగా ఉన్నావా, లోయల్లో ఉన్నావా, నీలో క్యారెక్టర్ ఏం బాగలేదా, మనిషి జీవితాలు ఏమీ బాగలేదా, వాటన్నిటిని సరిచేయటానికే వచ్చేసాడు ఒకనాడు బాప్తిస్మ ఇచ్చి యోహాను. వాటన్నిటికి ఒక మార్గాన్ని సిద్ధం చేసిన వాడే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. అనుకుంటారంట, ప్రపంచం అనుకుంటారంట, ప్రజలందరూ. సామెతల గ్రంథం ఉంటుంది చూడమాట. మనుషులందరూ అనుకుంటారంట, సామెతల గ్రంథం 14:12 సామెతల గ్రంథం 14:12 వచ్చినలో అనుకుంటారంట. చూడండి ఒకసారి. ఒకని ఎదుట సరైనదిగా, అంటే సరైనదిగా కనబడు మార్గము కలదు. అయితే ఇక్కడ అన్నాడు చూడండి, ఒకని ఎదుటంట సరైన మార్గం కలదంట. అనుకుంటాడు మనిషి, నేను వెళుతున్న మార్గం కానీ, నేను నడిచే మార్గం కానీ నా దృష్టికి ఎలా ఉందంటే ఆ మార్గం కరెక్ట్గా ఉందనుకుంటాడంట మనిషి. ఆలోచించండి. ఇప్పుడు నేను వెళుతున్న మార్గం చాలా కరెక్ట్, ఆ రూట్ కరెక్ట్ అనుకుంటాడంట, సరైనది అనుకుంటాడంట. తుదకేం చేస్తుందంటే అది మరణం. మరణం అంటే మరణం, మరలా శారీరక మరణం గురించి కాదు. తుదకు అది మరణమునకు త్రోవ తీస్తుంది. అది రెండో మరణానికి. నువ్వు వెళుతున్నది, నువ్వు చేస్తున్న పని ఏదైనా, నువ్వు చేస్తున్న పని, నువ్వు వెళుతున్న మార్గం ఇది కరెక్ట్ అని నువ్వు అనుకుంటున్నావు. కానీ చివరికి నేనేం చేస్తుందో తెలుసు, అది నరకానికి పంపిస్తుంది, రెండవ మరణానికి, అగ్నిగుండానికి పంపిస్తుంది అది. కనుక నీ మార్గం సరైనది కాదు. వివేకం కలిగి నువ్వు బ్రతుకు. నువ్వు అనుకుంటే అలానే నా మార్గం సరైనదని తన దృష్టికి కరెక్ట్ అనుకుంటాడంట. చివరికి అది మరణానికి ఏం తీస్తుంది? దారి తీస్తుంది. లోకసువార్త 3వ అధ్యాయం 2వ వచనం చూడండి, చివరి మాట. అన్నయ్యు కయపయు ప్రధాన యాజకులుగాను ఉన్న కాలమున అరణ్యములో ఉన్న జకర్యా కుమారుడైనటువంటి యోహాను యొద్దకు దేవుని వాక్యం వచ్చింది. చూడండి, ఆయన యెషయా గ్రంథంలో చెప్పినటువంటి యోహాను గారే. దేవుని వాక్యం వచ్చింది ఆయన దగ్గరికి. నేను ఒక మంచి మార్గాన్ని నడిపించడానికి చదివాగానే యెషయా గ్రంథంలో మనం నిన్ను ఒక మంచి మార్గంలో నడిపించడానికి, మనిషికి ఉన్నటువంటి చెడ్డ గుణాలు, మనిషికి ఉన్నటువంటి చెడ్డ లక్షణాలు, మనిషికి ఉన్నటువంటి దుష్ట మార్గాన్ని సరిచేయటానికి యోహాను గారు ఒక రూట్ వేశాడు. అప్పుడు యేసు వాక్యం, దేవుని వాక్యం వచ్చింది.
నేనే మార్గం అన్నాడు ఆయన. అవునా కదా? నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం. ఎవరాయన అన్నది? యేసుక్రీస్తు. దేవుని మాట అండి. యేసు తప్ప మనల్ని పరలోకం తీసుకొని వెళ్ళేవాడు ఎవరు లేడు. యేసు ద్వారా తప్ప మనకు పరలోకం రాదు. యేసు దేవుని మాటల ద్వారానే మనకు పరలోకం. నేనే మార్గం, సత్యం, జీవం అన్నాడు. యేసుక్రీస్తు మన కొరకు ఏం చేశాడో తెలుసా? మార్గాన్ని సిద్ధపరిచాడు. చూడండి హెబ్రీ పత్రికలో చూడండి ఒక మాట. హెబ్రీలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 9వ వచనం చూడండి. ఆయన నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నాను చెప్పుచున్నాడు. ఇవన్నీ ధర్మశాస్త్రము చొప్పున 19వ అధ్యాయం చదివచనం 19 చదవాలి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19వ వచనం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అంటున్నాడు. చూడండి, ఆయన మన కొరకు యేసుక్రీస్తు ప్రతిష్ఠించాడు మార్గాన్ని. అనగా అది ఎలా ఉందట? నూతనమైన మార్గము, జీవము గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా వేర్పరచబడినదియు. చాలరా, చూసారా? ప్రతిష్ఠించాడు. అది ఎలా ఉందంటే నూతనమైనదిగా ఉంది. అంటే ఎంత మంచి మాటలు మనకు చెబుతున్నాడు ప్రియమైన దేవుని పిల్లల. నూతనమైనదియు జీవము గలదియు ఆయన శరీరమును తెరా. ఆయన మన కొరకే కదండి ప్రాణం పెట్టింది. ఎందుకు ప్రాణం పెట్టాడు? ఒక మంచి మార్గాన్ని ప్రతిష్ఠించాడు మనకు. అందుకనే ఆ మార్గం ఏంటో తెలుసా? ప్రతిష్ఠించింది ఏంటో తెలుసా? యోహాను సువార్త 17:17 ఉంటుంది. నీ వాక్యమే సత్యము. ఈ వాక్యమును ప్రతిష్ఠించాడు ఆయన. దేవుని మాటలు. నీకు పరలోకం రావాలంటే దేవుని మాటలను అంగీకరించాలి. దేవుని మాటల ప్రకారం నువ్వు బ్రతకాలి. నీకు ఒక మార్గాన్ని సరళం చేయడానికి వచ్చిన వాడే మన ప్రభువైన యేసుక్రీస్తు వారు. ఓకే, ప్రార్థన. పరిశుద్ధమైన ప్రేమలోని తండ్రి, నీ జీవ గ్రంథంలో ఎన్నో విలువైన మాటలు మీరు రాయించారు. దారి తొలగిన నరుని దరిచేర్చేదేవారు నీ వాక్యం, నీ మాటలు తండ్రి. నేను వీళ్ళు చెప్పాను, విన్నారు. ఆ మాటల ప్రకారం బ్రతకడానికి కృప చూపించండి. వచ్చిన ప్రతి బిడ్డ పేరు పేరు మీరు జ్ఞాపకం చేసుకుని యేసుక్రీస్తు పేరిట ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఒక పాట పాడుతూ కాంగ్రెస్